సుంకిశాల తాగునీటి పథకం డేంజర్లో పడింది. ఈ నెల 1న పంప్ హౌస్లో రిటైనింగ్ వాల్ కుప్పకూలిపోయింది. నిన్న సోషల్ మీడియాలో సుంకిశాల వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఘటనపై మెట్రో వాటర్ బోర్డు అలర్ట్ అయ్యారు. ఇంజనీరింగ్ ఉన్నత అధికారులతో విచారణ కమిటీ వేసింది. నివేదిక ఆధారంగా కాంట్రాక్టు సంస్థపై చర్యలు తీసుకోనుంది. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం నల్గొండ జిల్లాలో గ్రేటర్ హైదరాబాద్ జలమండలి నిర్మిస్తున్న సుంకిశాల తాగునీటి పథకం ప్రమాదంలో పడింది. ఈ నెల 1న రిటైనింగ్ వాల్, దాని వెనుక భాగంలోని గేట్ నిట్ట నిలువున కూలిపోయాయి. దీంతో పనుల నాణ్యత, వారం కింద జరిగిన ఘటనను అధికారులు గోప్యంగా ఉంచడం వెనుక అనుమానాలు తలెత్తుతున్నాయి. గురువారం సోషల్ మీడియాలో సుంకిశాల వీడియోలు వైరల్ కావడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. పంప్ హౌస్ ప్రమాద ఘటనపై మెట్రో వాటర్ బోర్డు అలర్ట్ అయింది. మోటార్లను బిగించకముందే రిటైనింగ్ వాల్ కుప్పకూలిన ఘటనపై ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో విచారణ కమిటీ వేసినట్టు ప్రకటించింది. విచారణ కమిటీ సభ్యులుగా బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యనారాయణ, రెవెన్యూ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ను నియమించారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కాంట్రాక్టు సంస్థపై తగిన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి కావాల్సిన సుంకిశాల ప్రాజెక్టు తాజా ఘటనతో మరికొన్ని నెలలు ఆలస్యం కానుంది. ఈ ఘటన వల్ల హైదరాబాద్ నగర తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం ఉండదని అంటున్నారు అధికారులు. ప్రస్తుతం సరఫరా అవుతున్నట్టే 3 దశల్లో కృష్ణా నీటి సరఫరా యథావిధిగా కొనసాగుతుందని వివరించారు. వేసవిలో సాగర్ జలాలు అడుగంటితే పుట్టంగండి దగ్గర తాత్కాలికంగా పంపులను ఏర్పాటు చేసి గ్రేటర్ హైదరాబాద్కు వాటర్ తరలిస్తున్నారు. అలా కాకుండా సాగర్ గెస్ట్ స్టోరేజ్కి చేరిన పంపింగ్ చేసేందుకు వీలుగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని సుంకిశాల దగ్గర వాటర్ ఇనెక్టివెల్ నిర్మించాలని నిర్ణయించింది. అప్పటికే నిర్మాణంలో ఉన్న ఎస్ఎల్బీస్ని పూర్తి చేస్తే గ్రావిటీతో హైదరాబాద్కు నీటిని తరలించే వీలుందని, సుంకిశాల అవసరం లేదని నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ లీడర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినా గత ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. పనులను దక్కించుకున్న మెగా ఇంజనీరింగ్ సంస్థ 2021 జూన్ 11న వాటర్ బోర్డుతో ఒప్పందం చేసుకుంది. 2 ఏళ్లలోనే మొత్తం పనులు కంప్లీట్ చేసి హైదరాబాద్కు తాగునీటిని సప్లై చేయాలని భావించారు. కానీ సాగర్లో నీటి నిల్వలు పెరిగిపోవడంతో మధ్యలో కొంతకాలం పనులు ఆపేశారు. మళ్లీ గతేడాది నుంచి వాన లేక సాగర్ రిజర్వాయర్లో నీటి మట్టాలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో పనులు వేగవంతం చేశారు. ఏడాది తిరగక ముందే సాగర్ రిజర్వాయర్ నిండుకుండలా మారడంతో సుంకిశాల లోపం బయటపడింది. సాగర్ రిజర్వాయర్లోకి భారీ స్థాయిలో వరద వస్తుందని ఊహించలేకపోయామని జలమండలి అధికారులు చెబుతున్న తీరు అనుమానాలకు తావిస్తుంది. శ్రీశైలం నుంచి సాగర్లోకి వరద జూలై నెలాఖరు నుంచి మొదలైంది. పంప్ హౌస్లో మోటార్లు బిగించిన తర్వాత సొరంగం పనులు పూర్తి చేశారు. కానీ ఇక్కడ అధికారులు మోటార్లు బిగించక ముందే 3 సొరంగ మార్గాల్లో 3వ మార్గాన్ని ఓపెన్ చేసి పెట్టారు. రిటైనింగ్ వాల్, గేట్ల నిర్మాణం పూర్తి కావడం, సొరంగ మార్గాన్ని తెరిచి ఉంచడంతో ఈ ప్రమాదం జరిగింది. డిజైన్ లోపం వల్ల సుంకిశాల కూలిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సుంకిశాల నిర్మాణం బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందన్నారు. దీనిని కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డతో పాటు సుంకిశాల పాపం గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆరోపించారు. హైదరాబాద్ జంట నగరాలకు నీరిచ్చేందుకు చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టు అవసరం లేదని, ఈ విషయం గతంలోనే కేటీఆర్కు చెప్పినా పట్టించుకోలేదన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ప్రస్తుతం కుప్పకూలిన సుంకిశాలకు పెట్టిన 2,000 కోట్లతో సొరంగం పూర్తయిందని చెప్పారు. సీఎం రేవంత్, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పూర్తి చేయాలని కోరారు.